కొబ్బరికాయను పగలగొట్టగానే అందులోని నీళ్లు చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? అందులోకి నీళ్ళెలా వచ్చాయనే ప్రశ్న మీకు ఒక్కసారైనా వచ్చిందా? చెట్టుపై ఎక్కడో ఎత్తులో కాసే కొబ్బరి బొండంలోకి తియ్యగా చల్లగా ఉండే నీళ్లు ఎలా వస్తాయి? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. వేసవిలో మన దాహార్తిని తీర్చి వెంటనే శక్తిని అందించే పోషకాలు కొబ్బరి బొండంలో ఉంటాయి. ఆకుపచ్చని రంగులో లేతగా ఉండే కొబ్బరికాయలో ఎక్కువ నీరుంటుంది. ముదిరిన తర్వాత గోధుమ రంగులోకి మారిన కొబ్బరి బొండంలో తక్కువ నీళ్లు, ఎక్కువ గుజ్జు ఉంటాయి. మరి కొబ్బరికాయలో నీళ్లు ఎలా నిల్వ ఉంటాయి? ఏ అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి? కొబ్బరి చెట్టును ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మనకు ఏదో ఒక విధంగా పనికొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలు, దేశాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొబ్బరి బొండంలో నీళ్లు ఎలా తయారవుతాయో అర్థం చేసుకోవడానికి ముందు దాని నిర్మాణం గురించి తెలుసుకోవాలి. సైన్స్ డైరెక్ట్ జర్నల్లో పేర్కొన్న వివరాల ప్రకారం కొబ్బరికాయలో ఎక్సోకార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్ అని పిలిచే 3 పొరలుంటాయి. ఎక్సోకార్ప్ అంటే కొబ్బరికాయ పై పొర. ఇది ఆకుపచ్చని రంగులో మెత్తగా ఉంటుంది. ఆకుపచ్చని పొర కింద పీచులా ఉండే పొట్టును మీసోకార్ప్ అంటారు. ఎండోకార్ప్ అంటే కొబ్బరి టెంక. లోపలి తెల్లని గుజ్జును అంటే కొబ్బరిని ఎండోకార్ప్ రక్షిస్తుంది. ఎండోకార్ప్లో 2 భాగాలుంటాయి. ఒకటి గుజ్జు, దీన్ని ఎండోస్పెర్మ్ అని పిలుస్తారు. లేత కొబ్బరికాయలో మృదువుగా జెల్లీలా ఉండే ఈ గుజ్జు కాయ ముదిరిన కొద్దీ గట్టిపడుతుంది. రెండోది టెంకలో ఉండే నీరు. కొబ్బరికాయ ఎదిగే క్రమంలో టెంకలో సహజంగానే నీరు ఏర్పడుతుంది. కొబ్బరి నీరు ఒక వడకట్టిన ద్రవం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్లోని ఒక అధ్యయనం చెప్తోంది. చెట్టులోని వాస్క్యులర్ వ్యవస్థ అంటే నీరు, పోషకాలను రవాణా చేసే వ్యవస్థ ద్వారా వేళ్ల నుంచి కాయలోకి నీరు వెళ్తుందని ఆ అధ్యయనం పేర్కొంది. నీటి రవాణాలో ముఖ్యంగా చెట్టులోని జైలం నాళాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి చెట్టు వేళ్లు దాదాపు 1 నుంచి 5 మీటర్ల లోతు వరకు భూమిలోకి వ్యాపించి ఉంటాయి. ఈ వేళ్లు చుట్టుపక్కల నేల నుంచి పోషకాలతో కూడిన భూగర్భ జలాలను గ్రహిస్తాయి. తర్వాత ఈ నీరు కాండం ద్వారా పైకి రవాణా అవుతుంది. చివరకు కొబ్బరికాయలోకి చేరుతుంది. కొబ్బరికాయలోని టెంక భాగం అంటే ఎండోకార్ప్ నిర్మాణం ఈ నీటిని నిల్వ చేస్తుంది. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ నీరు కాయ ముదిరే కొద్దీ కొబ్బరిని తయారు చేస్తుంది. ఇలా కొబ్బరి నీళ్లు చెట్టులో సహజంగా తయారవుతాయి. కొబ్బరి నీళ్లలో దాదాపు 95% మామూలు నీళ్లే ఉంటాయని ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ జర్నల్ చెప్తోంది. అందుకే శరీరాన్ని హైడ్రేట్ చేసే అద్భుత ద్రవంగా కొబ్బరి నీళ్లను పరిగణిస్తారు. ఈ జర్నల్లో పేర్కొన్న వివరాల ప్రకారం మిగతా 5% కొబ్బరి నీళ్లలో మనకు ఎంతో పనికొచ్చే పోషకాలుంటాయి. కొబ్బరి నీటిలో ఉండే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు నరాలు, కండరాలకు పుష్టినిస్తాయి. అమైనో ఆమ్లాలు, ఎంజైమ్ల వంటి ప్రోటీన్లు జీవక్రియకు సహాయపడతాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి చక్కెర పదార్థాలు నీటికి తియ్యని రుచిని అందిస్తాయి. అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ బి కూడా ఉంటాయి. అందుకే కొబ్బరికాయలోని ప్రతి పార్ట్ మనకు ఆరోగ్యకరమే అంటారు.